దేశ రాజధాని ఢిల్లీలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పర్యటన బిజీగా సాగుతోంది. తెలంగాణ అభివృద్ధి పెండింగ్ ప్రాజెక్టుల లక్ష్యంగా సీఎం రేవంత్ వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. ఇవాళ కూడా సీఎం రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులతో పాటు ఏఐసీసీ అగ్రనేతలతో భేటీ కాబోతున్నారు. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ ఖట్టర్లతో రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. తెలంగాణకు రావాల్సిన నిధులు, ప్రాజెక్టులను వెంటనే మంజూరు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2, రీజనల్ రింగ్ రోడ్, వరంగల్ ఎయిర్పోర్ట్, ఐఐఎం ఏర్పాటు వంటి కీలక అంశాలను ప్రధాని దృష్టికి తీసుకువెళ్లారు. మరి దేశకు సంబంధించి మరింత తాజా సమాచారాన్ని మా చీఫ్ రిపోర్టర్ వాసుదేవ్ రెడ్డి అందిస్తారు. వాసుదేవ్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీ గడుపుతున్నారు. నిన్న నీతి ఆయోగ్ లో పాల్గొన్న తర్వాత కూడా ప్రధాని నరేంద్ర మోడీతో పాటు పలువురు కేంద్ర మంత్రులతో కూడా ఆయన భేటీ అయ్యారు. ఈ రోజు రెండో రోజు కూడా ఆయన ఢిల్లీలోనే ఉన్నారు. ప్రధానంగా మరికొంతమంది కేంద్ర మంత్రులను కూడా కలిసే అవకాశం కనిపిస్తుంది. మరోపక్క ఏఐసీసీ కీలక నేతలను కూడా ఆయన కలవబోతా ఉన్నారు. మరి అయితే నటరాజన్ కేసుకు సంబంధించిన విషయంలో కూడా ఏఐసీసీ పెద్దలు ఆయన చర్చించబోతున్నారు. తదుపరి న్యాయపరమైనటువంటి సమస్యలకు సంబంధించి ఏ విధంగా ఎదుర్కోవాలి అన్న అంశానికి సంబంధించి కూడా ఆయన కోరబోతా ఉన్నారు. అయితే ప్రధానంగా అంటే ఈ రోజు సంబంధించి నిన్న చూసినట్టయితే హైదరాబాద్ కు సంబంధించినటువంటి మెట్రో రైలు సంబంధించిన విషయంలో కావచ్చు, కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధుల విషయంలో కావచ్చు, మరోపక్క హైదరాబాద్ టు అమరావతికి ఏదైతే 12 గ్రీన్ఫీల్డ్ హైవే లైన్ కి సంబంధించిన విషయాలతో పాటు కొన్ని హైదరాబాద్ లో ఇప్పటికే పెండింగ్ లో ఉన్న 76 కిలోమీటర్ల ఏదైతే మెట్రో రెండో విడత విస్తరణకు సంబంధించి నిధులతో పాటు అనుమతులకు సంబంధించిన అంశాలపైన నరేంద్ర మోడీకి ఆయన మొదలుపెట్టారు. మరోపక్క కేంద్ర మంత్రులకు సంబంధించి పలువురిని కలవడం జరిగింది. అంటే హైదరాబాద్ లో మెట్రో రైలు ప్రాధాన్యత ఏ మేరకు ఉంది, ఎందుకంటే హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ నేపథ్యం కావచ్చు, ఎదుర్కొంటున్న సమస్యల నేపథ్యం కావచ్చు, మెట్రో నగర విస్తరణకు సంబంధించిన విషయంలో కూడా మెట్రో రెండో దశ పనులకు అనుమతి ఖచ్చితంగా కావాలి. ఎందుకంటే గతంలో ఏదైతే సెకండ్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి మెట్రో ఫేజ్ 1 నిబంధనలు కూడా మేము మార్చాము, కాబట్టి ఖచ్చితంగా కూడా అనుమతులు రావాలి. ఇతర సమస్యలన్నీ పరిష్కారం అయ్యాయి, కానీ కేంద్ర అనుమతులు పెండింగ్ లో ఉన్నాయన్న అంశానికి సంబంధించి కూడా కేంద్ర పట్టణాభివృద్ధి మంత్రి ఖట్టర్తో కూడా ఆయన భేటీ అయ్యారు. ఇక ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో కూడా ఆయన భేటీ కాబోతా ఉన్నారు. ప్రధానంగా కూడా కేంద్రం నుంచి రావాల్సినటువంటి ఏదైతే ఉపసంఘం నిధులతో పాటు ఇతర అంశాలకు దాదాపు 18,000 కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉన్న నేపథ్యం కావచ్చు, ఇప్పటికే శాంక్షన్ అయినటువంటి పనులకు సంబంధించిన నిధులకు సంబంధించిన అంశాలతో పాటు పూర్తిగా పలు కేంద్రం నుంచి రావాల్సినటువంటి అనుమతులు, పలు ఫండ్స్ కు సంబంధించిన వాటిపైన కూడా ఆయన భేటీ కావడం జరిగింది. మరికొంతమంది కీలక నేతలతో కూడా ఈ రోజు ఆయన భేటీ కాబోతా ఉన్నారు. ఎందుకంటే కేంద్రంతో ఉన్నటువంటి పలు ఇబ్బందులకు సంబంధించి ఇప్పటికే హైదరాబాద్ లో తలపెట్టినటువంటి ఫ్యూచర్ సిటీతో పాటు ఒక మ్యూచువల్ రివర్ ఫ్రంట్ తో పాటు మరోపక్క ఏదైతే మూసీ రివర్ ఫ్రంట్ తో పాటు మరోపక్క ఉన్నటువంటి ఇతర అంశాలు త్రిబులార్కు సంబంధించిన విషయాలతో పాటు అంటే అనేక అంశాలు కేంద్రంతో ముడిపడిన నేపథ్యంలో కూడా వాటన్నిటి సమస్యల పరిష్కారానికి ఇప్పటికే నరేంద్ర మోడీకి నిన్న నీతి ఆయోగ్ లో కూడా తెలంగాణ రాష్ట్రానికి కావాల్సినటువంటి అవసరాలేంటి, తెలంగాణ సమగ్ర అభివృద్ధికి అవసరమైనటువంటి అంశాలేంటి అన్నట్టుగా కూడా ఆయన ప్రజెంటేషన్ ఇచ్చారు. ఆ తర్వాత నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఆ తర్వాత పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యారు. ఈ రోజు కూడా పలువురు కేంద్ర మంత్రుల్ని ఆయన కలిసి తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నిధులపైన, అనుమతులపైన ఆయన చెప్పబోతున్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులతో పాటు కేంద్రం సంక్షేమ పథకాలకు సంబంధించిన అంశాలతో పాటు రైతులకు సంబంధించిన పలు విషయాలపైన కూడా ఆయన ఈ రోజు భేటీ కాబోతున్నట్టుగా స్పష్టంగా తెలుస్తోంది. ప్రధానంగా హైదరాబాద్ అభివృద్ధికి సంబంధించి ముడిపడి ఉన్నటువంటి ప్రాజెక్టులపైన ముఖ్యమంత్రి ఫోకస్ చేశారు. కాబట్టి ఈ రోజు పలువురు కేంద్ర మంత్రులు కూడా కలవబోతున్నారు. ఇక మిగతా అంశాలు, రాజకీయ పరమైనటువంటి అంశాలు చూసినట్టయితే ఏఐసీసీ కీలక నేతలతో ఆయన భేటీ కాబోతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో కేబినెట్ భేటీ పైన అనేక ఊహాగానాలు వ్యక్తమవుతా ఉన్నాయి. అంటే కొంతమంది సీనియర్ మంత్రులని మార్పుతో పాటు మరికొంతమంది కొత్త వారిని కేబినెట్ లోకి తీసుకుంటారనేటువంటి ఊహాగానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రెండో రోజు పర్యటన ఆసక్తికరంగా మారుతోంది. ఎందుకంటే ముఖ్యమంత్రి ఎవరిని కలవబోతా ఉన్నారు, ఏ అంశాలపైన మాట్లాడబోతున్నారు అన్న దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం. మొత్తంగా ఈ రోజు ముఖ్యమంత్రి సాయంత్రం వరకు కూడా ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది. కీలక కేంద్ర మంత్రులతో పాటు ఏఐసీసీ పెద్దలను ఆయన కలవబోతున్నట్టుగా మనకున్నటువంటి సమాచారం. రైట్ వాసుదేవ్ రెడ్డి.